ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఫిర్యాదుల మేరకు రాజేంద్ర విద్యుత్ శాఖ ఏడీ అంబేద్కర్ అనుచరుడు బినామీ ఎవరైతే ఉన్నారో బినామీ సతీష్ ఇంటిపైన ఏసీపీ అధికారులు దాడి చేసి దాదాపు 2 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ నగదు మాత్రమే 2 కోట్లు దొరికింది. అదేవిధంగా ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలు, అంబేద్కర్ పేరిట ఉన్న వ్యవసాయ భూములు, అలాగే ఒక భవన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటి వివరాలు కూడా సతీష్ ఇంట్లో జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా రంగారెడ్డి, మెదక్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో ఆయన పనిచేసిన చోట్లల్లా అవినీతికి పాల్పడినట్టు ప్రజెసిన ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఆయన పైన ఏడీ అంబేద్కర్ పైన ఏసీబీ అధికారులు దృష్టి సారించి ఆయన కథలపై ఆరా తీశారు. ఆరాలో భాగంగానే సతీష్ వద్ద ఈయన బినామీగా వ్యవహరిస్తున్న సతీష్ ఎవరైతే ఉన్నారో ఆయన నివాసంలో ఈ పెద్ద మొత్తంతో పాటు పలు కీలక డాక్యుమెంట్లు దొరికినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే 18 చోట్ల మొత్తం ఈ అంబేద్కర్కి సంబంధించిన ఇళ్లలో కావచ్చు, బంధువులలో కావచ్చు 18 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈయన ఆస్తుపాస్తులు అయితే మొత్తం ఇప్పటిదాకా కనుగొన్న ఆసుపత్రులు 200 కోట్లకు పైగానే ఉన్నట్టు తెలుస్తుంది. అంచనా వేస్తున్న ఎవరైతే సతీష్ బినామీ చెప్తారో ఆయన ద్వారా మిగిలిన ప్రాంతాలకు కూడా వెళ్ళి అక్కడ ఆ ఆధారాలను సేకరించే పనులు అయితే పడ్డారు. ఇదే విధంగా ఎక్కడైతే అవినీతి జరుగుతుందో ఇటీవల కాలంలో చూసుకున్నట్లయితే ఎక్కువగా రెవెన్యూలోను, జిహెచ్ఎంసీలోను, అదేవిధంగా ఇతర శాఖలో జరగడం చూసాం. ఈసారి విద్యుత్ శాఖలో ఇంత పెద్ద మొత్తంలో అది కూడా నగదు ఒక ఇంట్లో దొరకడం కూడా పెద్ద విశేషంగా మారుతుంది. దీనిపైన రెవెన్యూలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ, హైదరాబాద్ కానీ ఇతర శాఖలు ఏవైతే ఉన్నాయో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడే శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కాకుండా విద్యుత్ శాఖలో ఈ పెద్ద మొత్తంలో నగదు దొరకడం, అవినీతి ఆరోపణలు రావడం పట్ల అందరూ తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతున్నాయి. ఇది ఎంతవరకు దారితీస్తుంది? అసలు అంబేద్కర్ ఈ విధంగా ఎలా సంపాదించి ఎవరిని బెదిరించారు? ఇందులో ఈ జాబితాలో మోసపోయిన వారి జాబితాలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది వద్ద ఎంత తీసుకున్నాడు అన్న లెక్కలు అయితే ఏసీబీ అధికారులు ప్రస్తుతానికి ఆరాధిస్తున్నారు. మరో 2-3 రోజుల పాటు 18 చోట్ల హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ ఈ జిల్లాల్లో ఈ సోదాలు జరిగే అవకాశం ఉంది. పూర్తిగా తేలిన తర్వాత ఈయన ఎంత మేర అక్రమాలకు పాల్పడిన అంశం తెలియాల్సింది.